కానీ మీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు చెప్తున్నారు. బీజేపీ అంటే బాబు, పవన్, జగన్ ఆంధ్రప్రదేశ్‌లో అని. ఎందుకు దాన్ని నేనేమి ఉదాహరణకి బీజేపీ అంటే ఆయనేముంది, షర్మిల గారేముంది? నేను చెప్తున్నా గదా! ఇప్పుడు అటు ఇటు ఎట్లా ఉన్నా సరే అంటే కొద్దిగా చూసుకొని పోతున్నప్పటికి కూడా ఒక స్థిరమైన యుద్ధం చేయాల్సొచ్చినప్పుడు ఇటుపక్క ఎందుకున్న బలాబలాల దృష్ట్యా నిలబడాల్సింది జగన్మోహన్ రెడ్డే. హ్మ్. అతనే సెక్యులర్ పదాన్ని కాపాడుతాడు. ఎందుకంటే మాకు బలం తక్కువుంది. హ్మ్. 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 మీ పార్టీకి బలం ఆ! లేదు. హ్మ్. మేము ప్రధానమైన డిఫెండర్‌లుగా ఉండాల. హ్మ్. అంటే మాకు తగినంత బలం లేదు. హ్మ్. మా బలమంతా అక్కడే ఉంది. జగన్‌తో ఉంది. హ్మ్. హ్మ్. మా బలమంతా అక్కడే ఉంది. హ్మ్. సో, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే దాన్ని డీల్ చేయగలరు. హ్మ్. హ్మ్. గనుక ఈ రోజు రేపైనా మొన్నాడైనా సరే అసలకి జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల పక్షాన నిలబడి రాష్ట్రంలో నిలబడతాడు. హ్మ్. ఆ హ్మ్. విశ్వాసం నాకుంది. హ్మ్. ఎన్‌డీఏకి వ్యతిరేకంగా ప్రజల అంతే పక్షాన బీజేపీ భావజాలానికి, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా హ్మ్. ఆయన నిలబడాలి ఆఖరికి. హ్మ్. 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 సో, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తారా ఆయన? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆయనతో కలిసి పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తుందా? అంటే ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉందా? ఉందని నేను చెప్పలేను. హ్మ్. బహుశా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికెళ్ళిపోయాడు కదా అని ఫీలింగ్ ఉండొచ్చేమో గానీ, హ్మ్. వ్యతిరేకత చాలా తక్కువ మందికి కనిపిస్తుంది. అంటే అట్లా అనుకుంటే శరద్ పవార్ నేరుగా అసలు సోనియా గాంధీని వ్యతిరేకించి వెళ్ళిపోయాడుగా. తర్వాత ఆయనతో అదే కలిసారుగా. వ్యతిరేకత అనేది మాకేం కనపడ్డం లేదు. ఫీల్డ్ మీద కూడా హ్మ్. మనోడే కదన్నా అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఆ! కూడా. హ్మ్. మనోడే కదన్నా అంటారు. వాళ్ళు కూడా ఏమంటారంటే హ్మ్. మనమంతా ఒకటే కదా సార్ హ్మ్. అంటారు. హ్మ్. లేకపోతే హ్మ్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5 మంది వస్తే వాళ్ళు 50 మంది వచ్చి కూర్చొని నాతో మాట్లాడతారు. హ్మ్. లేచిపోతారు. హ్మ్. కాబట్టి తప్పనిసరి ఇదొక సిద్ధాంత పరికరం అంతే. ఎమోషనల్ బాండింగ్ ఆళ్ళతో ఇది మీకందరికి. ఇది ఎమోషన్ మనకి తప్పదిది. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశాన్ని సెక్యులర్ దేశంగా ఉంచాలి. హ్మ్. ఒక టాలరెన్స్ పాయింట్ తర్వాత ఎవరు ఆగేకుండదు. హ్మ్. హ్మ్. ఒక టాలరెన్స్ పాయింట్ ఉంటది. అంతే కదా! ఆ ఆ పాయింట్ దాటితే క్లోజ్ ఉంటది. దాటడానికి ఏముండదు ఇంక ఆఖరికి అర్థం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటోళ్ళు చూసుకోరు అటువంటివి. హ్మ్. ఒక టైర్ దాటిన తెగింపు తర్వాత తెగింపున్న ఇంక మనిషి. చూసుకోరు. హ్మ్. అంతవరకు ఏదో చూస్తాం, చేద్దాం, ఉండబ్బా అనుకుంటూ ఉండొచ్చు కాక. హ్మ్. హ్మ్. కానీ ఆ పాయింట్ వచ్చినప్పుడు హ్మ్. ఆహ్, బాయిలింగ్ పాయింట్ దాటిన తర్వాత నోబడీ కెన్ స్టాప్ హిమ్. ఐ నో హిమ్. హ్మ్. 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 కాబట్టి దాన్ని అందరూ పోరాడేవాళ్ళే కదా! నేనెందుకు? మా దిగ్విజయ్ సింగ్ చాలా సార్లు చెప్పుంటాడు కదా! అసలుకి మా మా డీఎన్ఏ అదే అవును. చెప్పుంటాడు కదా! అవును. నేను అంత లోపలికి పోదలుచుకోలే. హ్మ్. 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 ఎందుకంటే ఈ రోజున బలాబలాల దృష్ట్యా ప్రజల్లో ఉన్న పట్టు దృష్ట్యా ఎన్డీఏ యొక్క మనోధర్మానికి లింక్ అయి బేస్ అయి ఉన్న యొక్క సిద్ధాంతాన్ని, పరిపాలనని వ్యతిరేకించగలిగింది కాంగ్రెస్ పార్టీ. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. హ్మ్. అది మరి నేను లెఫ్టిస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లే. హ్మ్. దే ఆర్ ఆల్వేస్ విత్ దట్ ఫైట్. అవును. ఎట్లా వాళ్ళు దానికి యాంటీ. వ్యతిరేకంగా యాంటీగా ఫైట్ చేస్తారు. సో, ఈ బ్యాచే రేపు పొద్దున ఈ దేశాన్ని ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా హ్మ్. ఈ బ్యాచే కాపాడాల. హ్మ్. 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 హ్మ్.